నిందితుడు నింద పడ్డ కష్టము కావున గైని విడుము. దేవ, ఈ శరీరము అశాశ్వతము, నీవన్నట్లు ఈ దేహం అనిత్యము, మాటయే శాశ్వతము. అక్కడితో గైను రక్షించదనని మాట ఇచ్చింది కదా. ఎప్పటిను నేను గైని విడిచినచో అర్జునుడు అధర్మాత్ముడని లోకం ఎక్కువగా నిందితుడయ్యా. ఆ నుడిదేవజాల కనుక గైని విడివలేనయ్యా. ఈ సమయం అందు నన్ను మెప్పింత వేడి ఈ ధరామండలమంతయు నీకు పట్టంబు కట్టదా. నిన్నే దేవ దానవ మానవులలో అసమాన చరిత్రుడుగా నచ్చదా. శ్రేయస్కాముండమై అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము కదా. మాధవ, ఏమంటివి? సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మమా? ఈ సామ్రాజ్యాది తృత్య సౌఖ్యములకు ధర్మ మార్గవర్తనములకు సాగి సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందం సర్వం సహా పరిపాలనప్పుడు కలగదు. రాజ్యపాలకుండు ఈ లోకమున మాత్రమే పూజ్యుడు, అదేనో మనుజుల చేతనే. కానీ ధర్మపద గాని ఉభయలోక పూజ్యుడు. అందుకే నా మనసు ధర్మేతరుతూ వచ్చినదయ్యా. చరినారార్ములు చక్రవర్తులు ఎందరూ మరణించిని, ఎందరూ రాజ్యము లేని, ఏమి మోసకుని పోయిరయ్యా. చరినారార్ములు చక్రవర్తులు మహీ చక్రము పాలించి ధర్మ నిరూపే చనినారు షోడశ మహారాజులు మహేంద్రాదులై. ఓడలు మూట కట్టుకొని ఐశ్వర్యంకు గొప్పోయి ఎందులకయ్యా ధర్మము లేని నీవంత ధర్మపద సంచారివి, నేనంత అధర్మోపదేశకుడనా? కాంతారణ రాసుకులకు యోగేంద్రుల కనవి ఆగల వల్లే కనపట్టుచున్నావు. అంత రాజ్య భోగ పరాన్మఖండమైనచు రాజసూయాది మహాద్వరములను చేసి రాజ సంఘముల వధింపనేలా తక్షణ రాజ్యమునై కొనవేలా. ఆ మాటలకేమి గాని నేను ఒక అంశము చెప్పదలిగను. అంశమేదైనా ధర్మ వ్యతిరేక్తము గాని చోపినియదా? ధర్మం అనగానేటిది? శాస్త్ర దూష్యము లోక విరుద్ధము.